శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి అంటేనే ప్రతి వీధిలో స్వామివారిని నిలబెట్టి అంగరంగ వైభవంగా వినాయక చవితి చేస్తూ ఉంటారు కదా! అలా వినాయక చవితి చేసే ముందు ఖచ్చితంగా అందరూ పందిరాట వేస్తూ ఉంటారండి. మేము కూడా వినాయక చవితి చేస్తాము మా కమిటీ తరపున. అందుకని చెప్పి ఈ రోజైతే వినాయక చవితి చేయడం కోసం అయితే పందిరాటను వేసాం. మేమంతా కూడా కలిసి పందిరాట దగ్గర పూజ అది కూడా చేశామండి. ముందుగా పందిరాట అంటే ఫస్ట్ ఆ రాటకి మొత్తం పసుపు, కుంకుమలతో అలంకరించి మావిడాకు కట్టి పందిరాటనైతే పాతడం జరుగుతుంది. ఈ కర్రను ఆధారంగా చేసుకొని మిగతా పందిరంతా కూడా వేస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం రోడ్డు వేయడం వల్ల ఏంటంటే మాకు ఇలా గొయ్యి తీయడం అయితే కుదరలేదు. అందుకని చెప్పి ఒక బకెట్లోని ఈ పందిరాటనైతే వేసేసాము. పందిరాట వేసిన తర్వాత పసుపు వినాయకుని చేసి దీపం పెట్టి పూజ అంతా కూడా చేసిన తర్వాత నవధాన్యాలు, ఆవు పాలు కూడా మనం ఏదైతే పందిరాట వేస్తామో కదా ఆ మొదట్లో అయితే వేసి అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారండి. మా 40 అడుగుల రోడ్లో వినాయక చవితి, దసరా చాలా బాగా చేస్తూ ఉంటారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.